ఉమెన్ సేఫ్టీ అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆటో ఎక్కినప్పుడు ఎప్పుడైనా సరే మనం ముందు స్టిక్కర్ చూసుకోవాలి పైన. ఒక ఇఫ్ ఇట్ ఈస్ అండర్ సైబరాబాద్ కమిషనరేట్, ఆ సైబరాబాద్ స్టిక్కర్ ఉందో లేదో చూసుకోవాలి. అందులో ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, ఆటోలో కూర్చునే ముందు కూడా ఆ డ్రైవర్ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఇంకెవరు ఉన్నారా లేదా. ఎందుకంటే వీళ్ళందరూ ఒక కుమ్మక్కయ్యి ఇంకా వాళ్ళ ప్లానింగ్స్ ఏదో ఉంటుంది. సో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే కనుక వీ కెన్ ఆల్మోస్ట్ సేవ్ అవర్ సెల్ఫ్ అనమాట. సో ఫీమేల్ ఉమెన్ అంటే ఉమెన్ అసోసియేట్స్ కానీ ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, ముందు ఆటోలో స్టిక్కర్ చూసుకోండి, అది డేట్ ఉందా లేదా. ఎక్స్పైర్ అయితే కనుక ఎక్కకండి. అంటే ఇప్పుడు ఏవి దొరకకపోతే ఎట్లా అంటారేమో, బట్ చూడండి ఒకసారి, క్వశ్చన్ చేయండి ఎందుకు స్టిక్కర్ రెన్యూ చేసుకోలేదు. ఓకే. ఇంకొకటి, ఆటోలో కూర్చునేటప్పుడు మీరు మీ లోకంలో ఉండకండి. పాటలు వింటూ మొబైల్ చూసుకుంటూ ప్లీజ్ బీ అలర్ట్, బీ విజిలెంట్. ఓకే. మీరు ఒకలే కనుక ఉంటే కనుక ఆటోలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇంకొకటి, ఆటో వాడు ఎక్కడ తీసుకెళ్తారో కూడా చూడండి. ఒకవేళ మీరు చాలా దూరంగా స్టే చేసి ఉంటే, రిమోట్ ఏరియాలో వాడు ఎక్కడో చీకట్లో తీసుకెళ్తున్నా కనుక ప్లీజ్ ఆపేషండి అక్కడే. ఓకే. డోంట్ గివ్ హిమ్ ఎనీ వే. సో ఈ జాగ్రత్తలు పాటించండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఈ ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ ప్లాట్ఫామ్లో చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే అసలు పక్కన ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఓకే. సో దీనివల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఏవో జరుగుతున్నాయి. ఓకే. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి, తొందరగా పీజీకి వెళ్ళాలని, తొందరగా ఆఫీస్కి వెళ్ళాలని, ఈ హడావిడిలో పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాం ఇవాళ రేపు. సో ప్లీజ్ బీ కాషియస్, బీ విజిలెంట్. ఓకే. మీరు కనుక దూరంగా ప్రయాణం చేస్తుంటే కనుక ప్లీజ్ మెసేజ్ ద ఆటో నెంబర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్ అని ఎవర్ ఫ్యామిలీ కానీ. లెట్ దమ్ నో యువర్ ప్రెజెన్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ వేర్ అబౌట్స్. ఓకే. అంతేగాని జస్ట్ పర్లేదులే అని చెప్పేసి డోంట్ టేక్ యువర్ లైఫ్ గ్రాంటెడ్. ఆల్రైట్. థ్యాంక్ యూ.